హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు మనం కొత్త మార్కెట్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి మొత్తం అనేది కనుక్కుందాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు నేనైతే గాలివీడు మార్కెట్కి అయితే వచ్చినాను. గాలివీడు అన్నమయ్య డిస్టిక్ అండి. రాయచోటి నుంచి ఒక 25-27 కిలోమీటర్ అట్లా వస్తుంది అనమాట. రాయచోటిని అన్నమయ్య డిస్టిక్గా మార్చారనమాట. రాయచోటి జిల్లా అంటే అన్నమయ్య జిల్లాగా వస్తుంది అనమాట. ఇది పీలేరు నుంచి అయితే ఒక 80 కిలోమీటర్లు వస్తుంది అనమాట. రాయచోటి నుంచి అయితే ఒక 25 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ మార్కెట్లో మొత్తం ఎర్రగొర్రెలు, ఎర్ర పొటేలు ఫేమస్ చాలా వరకు. సుండుపల్లి, గాలివీడు వచ్చి కదిరి, అనంతపురం ఈ సైడ్ అంతా ఎర్ర పొటేలు ఫేమస్ వస్తాయి అనమాట. ఈరోజు మనం ఈ మార్కెట్లో ఏమి ధరలు ఉన్నాయి ఏమనేసి రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర వేసి మనం అయితే వివరాలు అయితే కనుక్కుందాం. సో ఈరోజు రేపు కంటిన్యూస్గా ఈ వీడియోలు వస్తూ ఉంటాయి అనమాట. దీనికి సంబంధించిన వీడియోలు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే రెడీగా ఉండండి. వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే కొన్ని అయితే చాలా వరకు అయితే వ్యాపారాలు అయిపోయినాయి, కొన్ని అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ అయితే మనం వ్యాపారాలు అయిపోయినాయి అనుకుంటున్నాం. సో చూద్దాం, అడుగు కనుక్కుందాం. అన్నా ఎవరు అన్న రైతునా? ఎవరు మీరేనా? పట్టారా? కొనుక్కున్నారు? ఎన్ని కొన్నారన్నా? 20 పొటేళ్ళు కొన్నారు. ఎట్లుంది మార్కెట్ అన్నా? 22.5. మార్కెట్ ఎట్లుంది? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మామూలుగానే ఉన్నాయి? ఇక్కడ ప్రతి బేస్తవారం ఇక్కడ మార్కెట్ జరుగుతుంది గాలివీడులో. తెల్లారితే 5 గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 12 దాకా ఉంటుంది. పర్వాలేదు, బాగా జనాలంతా బాగా వస్తారా? మార్కెట్ బాగా జరుగుతుందా? మీరు కొనిండే రేట్లు, మీరు కొనిండే పొటేన్లు ఇవన్నా అన్ని ఈ సైజు పిల్లలు? ఎవరు అమ్మిండి? ఎవరు ఆయన? ఓకే ఓకే అన్నా, ఒక నిమిషం రండి. అట్లా ఏంలా చిన్న వీడియో తీస్తాను యూట్యూబ్ ఛానల్కి. ఇట్లా నిలబడుకోండి. మీ పొటేన్లో ఆయన కొన్నారు అంతే కదా? దగ్గర రండి కొంచెమా. ఎన్ని నెలల పిల్లలు అవి? సైజులు ఎంత? ఎన్ని నెలల పిల్లలు? మీరు సాకినటియా మీరు కొనక చమ్మినటియా? మీరు కొనక చమ్మినటియా? నా ఎన్ని నెలల పిల్లలు అన్నా? అన్నా ఎన్ని నెలలు ఉంటాయి? 8 నెలలు ఉంటాయి. 8 నెలల పిల్లలు. ఏం రేటు పడ్డాయి అన్న జత? కొన్నావు సరే, నువ్వు కొనింది నువ్వే కదా. ఏం రేటు పడినాయి జత? 22,500తో కొన్నారు. 22,500తో అమ్మారు కదా మీరు. అదే ఫ్రెండ్స్, అది చూస్తే 22,500తో జత మీద అయితే అమ్మినారంట. 8 నెలల పిల్లలు, అన్ని ఈ సైజు పిల్లలు అన్నమాట. చూడొచ్చు. అదే అండి, ఈ పిల్లలు చూసాం కదా. ఈ పిల్లలంతా కూడా 22,500, 22,500 అంట. అన్ని ఈ సైజు పిల్లలు చూడొచ్చు. మనమైతే బండి ఎక్కించేసారు. లోడు కాస్త 1 మినిట్ లేట్ అంతే, లేదా ఇంటికి కింద పెట్టి చూసినమాట అయినా. సో మీకైతే ఇప్పుడు కూడా నీట్గా అర్థమవుతుంది. ఒక పిల్లని చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. మొత్తం ఈ బ్యాచ్లో కూడా 22,500తో అయిందనమాట. ఈ పిల్లల్లో లోడ్ అయితే అయిపోయింది అనమాట. సంవత్సరం పిల్లలు. మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే, లైవ్ వెయిట్ మీటు మాట్లాడుకుంటే, మీట్ వచ్చి 11-12 కిలోలు ఆ విధంగా వస్తాయి. లైవ్ వెయిట్ వచ్చి 22-23 కిలోలు ఆ విధంగా అయితే వస్తాయి అనమాట. సో అవైతే మార్కెట్ అయితే అయిపోయినాయి అనమాట. చాలా ఇప్పుడు చూస్తే ఈడ కూడా అయిపోయినట్టు ఉన్నాయి. ఇవి కూడా చూద్దాము. ఇవంతా కూడా అంతా ఎర్ర పిల్లలు. మీరేనా ఇవి కొన్నారా? అయిపోయినాయా? కొనుక్కున్నారా మీరు? మీరు కొనుక్కున్నారు. ఎన్ని నెలల పిల్లలు ఇవే? 6 నెలలు అట్లా ఉంటాయి. 6 నెలల లోపల ఇటు ఇటు ఉంటాయి. ఏం రేటు పడ్డాయి జత? 12,000 పడినాయి. 12, 14 అంటే పిల్లల సైజును బట్టి రేట్లు మారినాయి అనమాట. 12,000 కొన్ని 2 రకాలుగా పడినాయి. 12,000 పడ్డాయి, 14,000 పడ్డాయి. ఎట్లుందన్నా మార్కెట్? గాలివీడు మార్కెట్ పెద్దదేనా? మార్కెట్ కాస్త పెద్దదే. రేట్లు ఎట్లున్నాయి? రేట్లు ఎక్కువగా ఉన్నాయా ఈ వారం తక్కువ ఉన్నాయా? ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. పోయిన వారం అంత ముందు వారంగా రేట్లు ఎక్కువ ఉన్నట్టే అప్పుడు మీరు చూడాల. ఈ వారం అయితే రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇవంటే 13,000 పడినాయి, కొన్ని 12,000 పడ్డాయి, 11,000 కాడి నుంచి పడ్డాయి అంటావు. ఫ్రెండ్స్ చూసి ఇవంతా కూడా ఒక 6 నెలల పిల్లలండి. ఇవి కూడా లోడ్ అయిపోయినాయి. సో వ్యాపారాలు అయితే అయిపోయినాయి అనమాట. ఇవంతా ఒక 12-13 పిల్లలను బట్టి కాస్త ఇటు అటు ఒక 500 రూపాయలు ఇటు అటు పడింది అనమాట. రేట్లు చూస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట అన్న. ఇక్కడి నుంచి ఏ ఊరికి వేసుకోబోతానన్నా మీరు? ఎంత దూరమా? గండి అంటే ఇటు నుంచి ఒక ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? తెలీదన్నా నాకు. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది తెలీదు. అంటే ఒక 20-30 కిలోమీటర్ల నుంచి అయితే వస్తారు కదా ఇక్కడికి.
సో అదే ఫ్రెండ్స్, అయితే చూస్తే మనం అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి. మనం ఈ వీడియోలో మనకు సంబంధించిన పొట్టేన్లు, ఎర్ర పొట్టేన్లు, చిన్నవి పెద్ద అన్నీ కలిపి చూద్దాము. ఇక్కడైతే ఇంకో బ్యాచ్ అయితే ఉండదు. ఈ బ్యాచ్లో ఏం చెప్తారో ఏమేమి కనుక్కుందాం. చూస్తే అన్నీ కూడా ఎర్ర పొట్టేన్లు, చిన్న సైజు పిల్లలు అండి ఇవి. ఇవంతా కూడా ఒక 5 లేదా 6 నెలల పిల్లలు అట్లా ఉంటాయి అనమాట. దీంట్లో మనం వ్యాపారాలు అయిపోయినాయి ఉన్నాయి కనుక్కుందాం. అన్నా ఎవరినా రైతు? మీరేనా నా ఏం రేటు చెప్తాడు అన్నా? ఏం చెప్తాడు అన్నా? ఫ్రెండ్ చూసే వ్యాపారం అయితే జరుగుతుందండి. ఈ పిల్లలంతా కూడా ఒక 5 లేదా 6 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. ఆయన రేట్ చెప్పలేదే. ఫ్రెండ్ చూస్తే ఈ బ్యాచ్ లో మొత్తము మిక్సింగ్ అయితే ఉన్నాయండి. పరాలు పొటేన్లు కూడా కలిపి అయితే ఉన్నాయి. 7,500తో అయితే వ్యాపారం జరుగుతుంది. 7,500తో అయితే వ్యాపారం జరుగుతుంది. చూడొచ్చు, ఇవంతా కూడా పరాలు పొటేన్లు కలిపి అయితే ఉన్నాయండి. అంతా 5 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. వ్యాపారం ఆడికాడికి అయిపోయినట్టే. ఈ పిల్లలకి 7.5 లేదంటే 8 మధ్యలో అయిపోతుందండి. ఒక పిల్ల వచ్చి 3,500 నుంచి 4,000 లోపల పడుతుంది అన్నమాట. ఈ పిల్లలు అంతా మిక్సింగ్ అయితే ఉన్నాయి. టోటల్ మీద మొత్తం బ్యాచ్ మీద అంతే ఆ రేట్ అండి. ఇంకా సపరేట్ పొటేన్లు సపరేట్ చేసుకుంటే కాస్త పెరుగుతుంది అనమాట. ఏ పరాల పొటేన్లా? ఏం పర్వాలేదు, 8,000. పొటేన్లా పరాలా? ఇవే పొటేన్లు 8,000 జత పడుతుందా? అంతా ఒక 6 నెలలు ఉన్నాయి పిల్లలు. 6 నెలలు కూడా ఉండవు. ఫ్రెండ్ చూస్తే ఇవి అంతా ఒక 6 నెలల లోపల పిల్లలు అండి. అయిపోయినాయి బేరము. 8,000 అయిపోయింది, ఫైనల్ అయిపోయింది అంతే కదా. అదే ఫ్రెండ్స్, అయితే కూడా అంతా 8,000 అయిపోయింది అంటే చూడొచ్చు. మొత్తం కూడా ఒక 6 నెలల పిల్లలు అండి. అది కూడా రేటు కాస్త ఎక్కువ అనేసి కొనుక్కున్న ఆయన చెప్తాను అనమాట. ఆయనైతే తక్కువ అంటున్నాడు, ఈయనైతే ఎక్కువ అంటున్నాడు. ఇంకా మామూలే వ్యాపారం ఉండే. ఇంకా ఒక 500 ఇటు 7.5, 8 మధ్యలో అయితే అయిపోయిందండి ఇది వ్యాపారం ఫైనల్గా. అది మ్యాటర్. దాని తర్వాత చూస్తే కొంచెం ఇక్కడ మిక్సింగ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి చూద్దాం. ఇవి కూడా అంతా ఒక 7 నెలల పిల్లలు ఉంటాయంటే ఒక 6 లేదా 7 నెలల పిల్లలు అయితే ఉంటాయండి ఇవి. ఇవి కూడా ఒక బ్యాచ్లో ఒక 10-12 పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. ఇవి ఏం రేటు పోతాయో చూద్దాం. ఆ పిల్లల కంటే కాస్త పెద్ద సైజు పిల్లలు అండి ఇవి. ధర ఏం చెప్తారో ఏమనేది మనం ఈ బ్యాచ్లో అయితే కనుక్కుందాం అనమాట. కొంచెం సైజు కూడా పెద్దవి ఉన్నాయి. అవి లైవ్ వెయిట్ వచ్చే ఒక 11, 12 ఆ విధంగా వస్తాయి. కొన్ని అయితే 10 కిలోల లోపల వచ్చేటిగా ఉన్నాయి అనమాట లైవ్ వెయిట్. దీంట్లో లైవ్ వెయిట్ వచ్చి 18, 19 అట్లా లైవ్ వెయిట్ అయితే వచ్చేటిగా ఉండదు అనమాట. చూడొచ్చు, కాస్త పెద్ద సైజు పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. ఏం రేట్ చెప్తారో మనం కనుక్కుందాము. ఎడ చూస్తే ఇవి కూడా అయిపోయినట్టున్నాయి. ఒకసారి దీంట్లో కనుక్కుందాం ఉండండి. అయిపోయినాయి అన్నా, బేరం అయిపోయినా ఇవే. ఏం రేటుకేనా? 20,000 జత. అంతా ఒక 8 నెలల పిల్లలనా సంవత్సరం? ఫ్రెండ్స్ చూస్తే అంతా కూడా 8 or 9 months పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయంట. ఫైనల్ రేట్ అయితే అయిపోయినాయి. 20,000తో అయిపోయినాయంట. చూడొచ్చు, 20,000తో ఇవైతే వ్యాపారం అయిపోయినాయంట. 20,000 రూపాయలతో అయిపోయినాయి అనమాట. 20,000 రూపాయలతో అయిపోయినాయి. ఒక్కొక్కటి మనం వెయిట్ మాట్లాడుకుంటే ఒక 12 లేదా 13 కిలోల మీట్ వస్తుందండి. ఇంకా లైవ్ వెయిట్ వచ్చి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత వచ్చి ఇవి చూస్తాను మనము. దీంట్లో చూద్దాం ఈ బ్యాచ్ ఏం చెప్తారో ఏమేమి కనుక్కుందాం. ఇవైతే జత అయితే అయినట్టు వ్యాపారము. ఇంకా ఆ జత అంటే నీకు యావరేజ్గా ఒక జత పడితే మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ బ్యాచ్ మొత్తం కూడా ఏమి రేటుతో అయితే అనేసి మనకైతే అర్థమైపోతుంది. అన్నా ఏం రేటు చెప్తానన్నా జతనా? ఇవేం చెప్తాను నా జత? 15.5. ఎన్ని? ఒక 6 నెలలు ఉన్నాయా? 7 నెలలు ఉన్నాయా పిల్లలకి? 6 నెలలు ఉన్నాయి. 15,500 చెప్తాను. ఫ్రెండ్స్ చూసి 15,500 అయితే చెప్తానండి. దీంట్లో ఈ బ్యాచ్లో పిల్లల్ని చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 15,500 అంటే ఒక్కొక్కటి అప్పుడు 7,000 చిల్లర అయితే పడుతుంది. 7.5 ఆ విధంగా అయితే పడుతుంది. 7,700, 7.5 ఆ విధంగా పడుతుంది. సో 15,500, 15,500, 15,500 రూపాయలు అయితే అనమాట ఈ బ్యాచ్లో చెప్తాను. నా ఎట్లుందన్న మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? డౌన్ గానే ఉందంటవా? ఇక్కడ ఏ వస్తాయని ఎక్కువ? పెద్ద పిల్లలు వస్తాయా, పొట్టేన్లు వస్తాయి, చిన్నపిల్లలు వస్తాయా ఎక్కువ? అన్నీ వస్తాయి, మిక్సింగ్ ఉంటాయి.
15,500 అంటండి ఇది. ఈ బ్యాచ్ లో కాస్త బేరం అనేది ఉంటది అనమాట. చెప్పింది ఫిక్స్ రేట్ 5,000 చెప్పినాడు, ఇంకా తగ్గించిస్తారా? అంత అంత ఉంటది కదా. ఎంత రేట్ చేయొచ్చు అంటావు నువ్వు? అమ్మలేదంటావా? కాస్త తక్కువ అంటావు, రేట్లు తగ్గినాయి అంటావు. ఓకే సరే అండి. నెక్స్ట్ అయితే ఈ బ్యాచ్ చూద్దాం. ఈ బ్యాచ్ వ్యాపారాలు అయిపోయిందా లేదంటే ఉన్నాయో చూద్దాం. ఈ బ్యాచ్ లో కూడా దగ్గర దగ్గర 15-20 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఇవి కూడా అన్ని కారు పిల్లలే, అంతా ఒక 6 లేదా 7 నెలల పిల్లలు అయితే అట్లా ఉన్నట్టున్నాయి. దాని తర్వాత బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ లో చూద్దాం ఏం చెప్తారు. అన్న ఎవరన్నా రైతు? మీరేనా? అమ్మాయినారా? ఉన్నాయా ఇవే? అమ్మాయినారా? అమ్మాయినారా? లేదు, నేను యూట్యూబ్ ఛానల్కి వీడియో తీసుకుంటాలే. ఏం రేట్తో అయినాయినా? 10.5 జత. ఎన్ని నెలలు పిల్లన్నా? నెలలో ఒక 6 నెలలు ఉంటాయా? 10.5తో అమ్మారు జత. ఫ్రెండ్ చూస్తే 10,500 అన్నా. నిజం కరెక్ట్గా చెప్పనా? నాకేం అట్లా కాదన్నా. ఫ్రెండ్స్ అయితే ఇందాక చెప్పిన అన్న వచ్చి రేట్ కరెక్ట్గా చెప్పలేదు, 10.5 చెప్పినాడు. అది ఎంత కమ్మినాడు అయితే మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో దాన్ని అయితే స్కిప్ చేద్దాం. నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం అనమాట. మనం ఈ ఎగ్జాక్ట్ రేట్లు చెప్తే మనం ఏమంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే మ్యాక్సిమం చెప్పించేదానికి ట్రై చేస్తాము. కొంతమంది తెలియనప్పుడు వాళ్ళు ఏమంటే ఎందుకు అవసరం లేదంటారు. సో అవి స్కిప్ చేద్దాం అనమాట. నా ఎవరి అయినవే మీనా? అమ్మాయినారా? ఉన్నాయనా? ఉన్నాయి, అమ్ముతూ ఉండరు. వీడియో తీసుకోవచ్చునా? ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే వ్యాపారానికి అయితే ఉన్నాయంట. ఇవైతే ఇంకా అవ్వలేదనమాట. సో ఈ పిల్లలు అయితే చూద్దాము ఏం రేట్ చెప్తారు, ఏమేమి కనుక్కుందాం అనమాట. అన్నా ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయివే? ఎన్ని నెలలు ఉంటాయి ఈ పిల్లలకి? 8 నెలలు ఉంటాయి. ఫ్రెండ్స్ చూసే అంతా 8 months ఏజ్ గ్రూప్ చెప్తాను రండి. ఈ పిల్లల్ని ఒక్కొక్క పిల్ల 8 నెలలు వయసుగా చెప్తున్నాడు. ధర ఏం చెప్తాను అన్న? జత మీద ఏం చెప్తారు? 26,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూసే 26,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 26,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 2 కలిపి 26,000 అనమాట. దీంట్లో ఏజ్ వచ్చేసరికి 8 months అట్లా చెప్తానండి. 26,000 అంటే ఒక్కొక్క పిల్ల అప్పుడు 13,000 రూపాయలు పడుతుందండి. 13,000 13,000 రూపాయలు పడుతుంది అన్న. 13,000 రూపాయలు ఒక్కో పిల్ల పడుతుంది. ఇప్పుడు ఒక అంచనాకు ఎంత వెయిట్ వస్తాయి అనుకుంటాను? మీట్ అయితే ఒక్కొక్క పిల్ల ఎన్ని కిలోలు పడచ్చు యావరేజ్గా? 16-17 కిలోలు పడచ్చు అంటాం. ఫ్రెండ్స్ చూస్తే 16-17 మీట్ పర్పస్ అయితే వస్తుందని చెప్తున్నానండి దీంట్లో చెప్పడం. అప్పుడు ఒక్కొక్క పిల్ల 13,000 అయితే రేటు చెప్తున్నాడు. 13,000 రూపాయలు రేటు చెప్తున్నాడు. ఓ 16-17 కిలోలు మీట్ అయితే వస్తుందని చెప్తాను అనమాట. ఈ పిల్లలు చూడొచ్చు. ఇదైతే మనకు చెప్పిన రేటు, ఫైనల్ రేట్ అయితే కాదు, కాస్త తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఇదైతే 26,000 రూపాయలు అదే చెప్పడం అనమాట. సో ఈ బ్యాచ్లో అయితే ఆ విధంగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం. ఇవి కూడా కాస్త ఆ సైజు ఉన్నట్టున్నాయి ఈ పిల్లలు. ఇవి అయితే ఉన్నాయా లేదా అమ్మేసినారా అనేది మనం కనుక్కోవాలి అప్పుడు. చూస్తే మొత్తం అయితే కొన్ని అయితే బండ్లు అయితే ఉన్నాయి. ఇవి అన్నా అయిపోయినాయి, వ్యాపారాలు అయిపోయినాయి. ఎవరన్నా రైతు? మీరేనా? ఏం రేట్ అయినా అయిపోయినాయా? ఉన్నాయా? 12,500 ఒక్కొక్క పిల్ల అయిపోయినాయా? ఫ్రెండ్స్ చూస్తే 12,500 రూపీస్తో అయితే వ్యాపారం అయితే అయిందంట. 12,500తో అయితే వ్యాపారం అయిందంట. ఇవంతా కూడా ఒక 8 నెలల పిల్లలు ఉంటాయినా? ఇంకా ఎక్కువ ఉంటాయా? 8 నెలలు అట్లా ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తే 8 months ఏజ్ గ్రూప్గా చెప్తానండి. 8 నెలల పిల్లలు మనం చూసాం కదా. ఈ పిల్లలు కూడా కాస్త దగ్గరగానే ఉన్నాయన్నమాట. ఏజ్ కానీ మీట్ కానీ 12,500తో అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట. సో ఇవి కూడా అవే ఉండొచ్చు, ఇవి కూడా అవే కూడా ఏమైనా ఉండొచ్చు. నా 12,000 ఒక్కొక్క పిల్ల చెప్తాను. ఎంత వెయిట్ ఎంత వస్తుంది యావరేజ్గా? ఎన్ని కిలోలు వస్తుంది అనుకుంటాడు? 16-17 అట్లా వస్తుంది అంటాం. ఒక అంచనాకి 14 కిలోలు. 14 సరేలే, 14 నుంచి 15 అనుకుందాం. 1 కిలో ఇటు అటు. ఫ్రెండ్స్ చూస్తే ఒక 14-15 మీట్ పర్పస్ అయితే చెప్తానండి. 12,500కి అయితే అయిందంట ఒక్కొక్క పిల్ల. 12,500తో అయిందని చెప్పాను. అదే కదా, ఒక పిల్ల జత వచ్చి 12,500 అంటే జత వచ్చి 25,000 పడతాయి. అదే నేను చెప్పి ఒక పిల్లని అడిగిందిలే, ఒక పిల్లని అడిగింది. ఫ్రెండ్స్ చూస్తే ఇది జత మీద 25,000 అండి. ఒక్కొక్క పిల్ల అయితే 12,500తో అయితే అయిందనమాట వ్యాపారం. ఇదైతే అయిపోయింది అనమాట. కాస్త 100 రూపాయలు ఇటు అటు అయిపోయి ఉండొచ్చు, మనకు తెలిసిన ఎగ్జాక్ట్ రేట్ అనమాట. సో నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్
బ్యాచ్లు అయితే కొన్ని పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ల్లో కూడా ఒక 4-5 బ్యాచ్లు అయితే చూసేద్దాము, మీకు అర్థమవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకొక వీడియో అయితే చూద్దాము, వాటికైతే లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇవి కూడా అంతే, కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే ఉంటాయి. దాంట్లో మీద కొంచెం పెద్ద అన్నా. ఎవరన్నా రైతన్నా? ఏం రేట్ అయినా వ్యాపారం అయినా అయిందా? ఎవరు మీరేనా? ఆయన నా ఆయన మీరేనా? నా యూట్యూబ్ ఛానల్ కన్నా అయిపోయినాయి ఉన్నాయా? 20 పిల్లలు అయిపోయినాయి. ఏం రేట్ అయినా జత? 22,000 అయినాయి. ఎన్ని నెలలు పిల్లలన్నా? 8 నెలలు ఉంటాయా? సంవత్సరం అయినాయా? ఫ్రెండ్స్ చూస్తే 22,000తో వ్యాపారం అయితే అయిందంట, చూడొచ్చు. అంతా 1 ఇయర్ ఏజ్ గ్రూప్ అండి, సంవత్సరం పిల్లలు ఆ విధంగా ఎత్తున్నారు. 22,000తో వ్యాపారం అయితే అయిందనమాట. అప్పుడు ఒక్కొక్కటి 12,000 రూపాయలతో ఫైనల్గా అయిపోయింది అని చెప్తాను అనమాట. 12,000 రూపీస్తో అయితే వ్యాపారం అయితే అయిపోయింది. ఇవంతా కూడా సంవత్సరం పిల్లల లోపల అనమాట. 22,000 జత మీద వచ్చి 22,000 ఫైనల్ ప్రైస్గా చెప్తానంటే ఇదైతే చూడొచ్చు. అంతా మనకు ఇక్కడ గాలివీడు అంటే ఇంకా ఎర్రపొట్ట అంటే అంత ఫేమస్. అప్పుడు యావరేజ్గా మనము మీట్ మాట్లాడుకుంటే ఇవి కూడా అంతా ఒక 14 నుంచి 16 కిలోలు ఆ విధంగా మీట్ అయితే రావచ్చండి. యావరేజ్గా 1 కిలో ఇటు కూడా 14-16 ఆ విధంగా మీట్ పర్పస్ రావచ్చు. 12,000తో ఫైనల్ అయితే దిగిపోయింది అనమాట ఈ బ్యాచ్లో. సో అదే అనమాట ఈ ఎర్రపొట్టంటే సంబంధించిన చిన్న పిల్లలు, అంటే ఒక 6 నెలలు సంవత్సరం లోపల పిల్లలు అయితే ఆ విధంగా అయినాయి. దాని తర్వాత వచ్చి ఈ వీడియో కాస్త లెంత్ అయితే పెరిగింది అనమాట, 16 నిమిషాలకు వచ్చింది. దీని తర్వాత పెద్ద సైజు బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ల్లో పెద్ద సైజు పొట్టేయండి ఏం రేటు పోతాయి ఏమైంది మనం ఈ వీడియో అయితే కనుక్కుందాం అనమాట.